కనిగండి గారు. సో ఇందాక మీరు చికాగో నుంచి కూడా కాల్ వచ్చింది కదా సార్. ఒక ఉల్లిపాయలు అమ్ముకునేవాడికి కూడా అంతర్జాతీయ వ్యవహారాల మీద ఎంతో కొంత లింక్ ఉంటుంది, అది మనకు తెలియాలి. ఉల్లిపాయలు సరిగ్గా సప్లై చేయటం మూలనే ఢిల్లీలో గవర్నమెంట్ వెళ్ళిపోయింది. అంటే పాకిస్తాన్ అందుబాటులో ఉన్నంతసేపు దాని గురించి లేనప్పుడు ఆలోచిస్తాం. పాకిస్తాన్ గురించి, బంగ్లాదేశ్ గురించి, చైనా గురించి, నేపాల్ గురించి, శ్రీలంక గురించి, మయన్మార్ గురించి, ఇవన్నీ పాఠశాల స్థాయి నుంచి సార్ మీరు మీరు హిస్టరీ అంటే పబ్లిక్ మోటివేషన్ దగ్గరికి వెళ్తున్నారు. పబ్లిక్ మోటివేషన్ ఓకే, దట్ ఈస్ ద సెకండ్ పార్ట్. ఇవాళ ఉన్న సిచ్యుయేషన్ లో ఇండియా ఫేస్ చేయగలుగుతుందా పాకిస్తాన్? డెఫినెట్లీ ఓకే, దాని మీద మాట్లాడమంటే సార్, our military strength is much more mightier than Pakistan, sir. No doubt about it, number one. Number two, International Committee of Nations are in favor of India's action vis-a-vis Pakistan. Number two, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులను కొట్టినంత వరకు కొలటరల్ డ్యామేజ్ చేయకుండా, మనము సివిలియన్స్ని చంపకుండా, ఇది పాకిస్తాన్లో ఉన్న సాధారణ పౌరులకు ఇబ్బంది కలిగించకుండా, పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ క్యాంప్స్ని కొడతాం మూలాన మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయి ప్రపంచంలో టెర్రరిజం బారిన పడి అవన్నీ భారత్కి మోరల్ సపోర్ట్ ఇస్తున్నాయి. అవసరమైతే టెక్నికల్ సపోర్టు, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఇవ్వటంలో నో డౌట్ అబౌట్ ఇట్. ఇజ్రాయెల్ గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఐ లివ్డ్ ఇన్ ఇజ్రాయెల్, ఐ స్టడీడ్ ఇన్ ఇజ్రాయెల్ ఫర్ 2 years. మై పోస్ట్ డాక్టరేట్ ఈజ్ ఆన్ కౌంటర్ టెర్రరిజం. ఓకే, ఇజ్రాయలీ పాలసీ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం టెక్నిక్ని మనం ఫాలో అవుతున్నాం. ఏంటంటే ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్ ఉపయోగించడం, జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం, తర్వాత ముఖ్యంగా వాళ్ళ లిక్విడేషన్ అంటే టెర్రరిస్టులను ఎలిమినేట్ చేయడం. ఎలిమినేషన్ ఈజ్ ద బెస్ట్ థింగ్. కౌంటర్ ఇంటెలిజెన్స్ సీరియస్గా నో టాక్స్, నో నెగోషియేషన్స్ విత్ టెర్రరిస్టులు అనమాట. సో ఈ విధంగా ఇజ్రాయలీ పాలసీ కూడా ఇంపార్టెంట్. అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మనకి సహకరిస్తున్నారు కదా, ఇంపాక్ట్ మనకి ప్రయోజనకరంగా ఉంటుందా, నష్టం ఉంటుందా? అది కొద్దిగా దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ వెన్ వీ యూజ్ ఇజ్రాయలీ టెక్నాలజీ ఆర్ ఇజ్రాయలీ ఫోర్స్, because there are so many Muslim countries in the world that they are very antagonistic towards Israel. So having known the reality of that, we need to actually subtle ga play cheyali. Manam deen oka pedda open ga chesi cheyalsina avasaram ledu. Inkoti entante sir, media also has to indaka ayam cheppinattu what to show, what not to show ane dani meeda media also has to play restraint. Raghunath Babu garu emantaru, ikkada public lo nunchine vastunnatuvantiది ఒక ప్యానిక్ అవ్వాల్సినటువంటి సిచ్యుయేషన్ ఉంటుందా, లేకపోతే నిజంగా ప్రభుత్వం మీద ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది ఏమో ప్రభుత్వాన్ని నమ్ముతున్నటువంటి సెక్షన్ ఒకటి ఉంటుంది, నమ్మనటువంటి లేదా మోడీ మీద ద్వేషం, ప్రభుత్వం మీద ద్వేషం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంలో చేత కావట్లేదు లేకపోతే ఇంకొకటి అనేటువంటి ప్రొజెక్షన్ చేస్తున్నటువంటి సందర్భం. ఏం చెప్తారు? అలా చేసేవాళ్ళు అది కేవలం అక్కస్తో చేయటమే, కానీ వాళ్ళు నేనేదో బీజేపీ తరఫున మాట్లాడుతున్నా కాబట్టి మోడీకి అనుకూలంగా మాట్లాడట్లేదు. కానీ డెఫినెట్గా నరేంద్ర మోడీ గారు, ఈ ప్రభుత్వం వేరియస్ ఫ్రంట్స్లో, ఇది యుద్ధం అంటే ఒక లైన్ ఉండదు కదా, ఈ దౌత్యపరంగా, లేకపోతే ఈ ఫైనాన్షియల్గా, లేకపోతే ఈ అన్ని సమకూర్చుకునే విషయంలో వేరియస్ ఫ్రంట్స్లో వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తున్నారు. నేను ఒక లేమెన్గా మాట్లాడా అంటే ఒక పార్టీ తరఫున కాకుండా మాట్లాడుతున్నా. కానీ సరే, కొంతమంది ఇలాంటివి ఉంటాయి, కానీ బాధ్యతాయుత ఉన్నాళ్ళు చేయకూడదు. ఇప్పుడు టామ్ డిక్ అండ్ హ్యారీ ఏదో మాట్లాడుతుంటారు, కానీ ఒక ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండి కూడా అలాంటివి చేయటం అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. అయితే అభినందన విషయంలో కూడా దానికేం పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది దొరకకపోతేనే డేంజర్. రైట్, దొరకలేదని చెప్తే మాకు తెలియదని చెప్తే తీసుకురెడీ ఆయన డిక్లేర్ కూడా చేశారు. ఏమని మాట్లాడుకుంటే వీడియో వాళ్ళే ఇచ్చారు కాబట్టి ప్రపంచం మొత్తానికి ఒక సాక్ష్యం ఇచ్చారు, కాదనడానికి ఏం లేదు. కాబట్టి వాళ్ళు మేము రెడీగా ఉన్నామని వాళ్ళు దాదాపు సరెండర్ అయిపోతున్నట్టే. కాకపోతే మొత్తాన్ని ఎలా ఎరాడికేట్ చేయాలి అన్న దాని మీద మాత్రం దృష్టి, ఫర్దర్ యాక్షన్ ఉండాలి. ఫైనల్గా ఒకటి రమేష్ గారు, ఈవేళ ఇట్లాంటి సిచ్యుయేషన్ అంటే గతంలో కాందహార్ చూసాం, లేకపోతే ముంబై దాడులు చూసాం, పార్లమెంట్ మీద దాడి చూసాం, బట్ అలాంటి సందర్భంలో ఈవెన్ మనం పార్లమెంట్ మీద దాడి సందర్భంలో బోర్డర్స్ ఏరియా మొత్తానికి 5 lakh సెక్యూరిటీ వెళ్ళిపోయారు. ఆ టైంలో 5 lakh మిలిటరీ మొబిలైజ్ అయింది. నిన్న మనకి ఇక్కడ పద్మనాభయ్య గారు వచ్చారు, హోమ్ సెక్రటరీ, ఆయన అనౌన్స్ చేశారు కూడా. ఆ రోజున 5 లక్షల మంది సైన్యం బోర్డర్స్లో ఉండి, ఈవెన్ హరిప్రసాద్ గారు అప్పుడు పార్టిసిపేట్ చేసిన పర్సన్,
ఇవాళ రోజున వచ్చి జార్జ్ ఫెర్నాండెస్ రేపటి నుంచి వారు రెడీ అని చెప్తే పొద్దున్నే వచ్చి జస్వంత్ సింగ్ ఆగిపోమన్నారు. అలాంటి సిచ్యుయేషన్ అంటే ఆ రోజున ఇంటర్నేషనల్ సొసైటీ అంతా రిస్ట్రైన్ అంది. ఫస్ట్ టైము మనకి ఇలాగ బోర్డర్ దాటి వెళ్ళి మనం ఈవెన్ ఎల్ఓసి కాకుండా ఇంటర్నేషనల్ బోర్డర్ కూడా దాటి వెళ్ళినా కూడా మనం చెప్పిన పదానికే ప్రపంచం అంగీకరించింది. ఇది మొన్నటిసారి సర్జికల్ స్ట్రైక్ అన్నాం, ఈసారి నాన్ మిలిటరీ ఆపరేషన్ అన్నాం. ఈ పదాలకు అంగీకరించింది. ఎందుకు అంగీకరించింది? పాకిస్తాన్ ఎందుకు డిఫెన్స్లో పడింది? యాక్చువల్లీ సింపుల్ అండి. పాకిస్తాన్ డిఫెన్స్లో పడటానికి ఒక 3 కారణాలు నేను మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్తాను సార్. ఒకటి, వాళ్ళకి తెలుసు వందల కొద్ది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పాకిస్తాన్లో ఉన్నాయని, వాటిని వాళ్ళు ఎలిమినేట్ చేయలేకపోయారు. వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? చెప్పాను కదా మీకు, పాకిస్తాన్ ఒక క్లిష్టమైన సొసైటీ. ఓ పక్కనేమో ఎక్స్ట్రీమ్ ఐడియాలజీతో ఉన్న ఐడియాలజీస్ వాళ్ళ ఫాలోయర్స్, మూర్ఖులు మత ఛాందసవాదులు, తీవ్రవాదంలో అంటే తీవ్రమైన మత ఛాందసం కలిగిన వాళ్ళు. ఇది వాళ్ళు నమ్మిన సిద్ధాంతమే ప్రపంచవ్యాప్తంగా వేలాలి అనేవాళ్ళు ఒక వర్గం సార్. ఇంకొక వర్గం ఏమో నమ్ముదాం కానీ మరి సెక్యులర్గా ఉందాము, మీడియంగా ఉందాము, మోడరేట్గా ఉందాం అనేవాళ్ళు ఒక రకం. ఇంకోటి ఏంటంటే మిలిటరీ, ఇంకోటి ఏంటంటే ఐఎస్ఐ, ఇంకోటి ఏంటంటే డామినేటింగ్ ద గవర్నమెంట్. ఇవన్నీ కలిపి అక్కడ వాళ్ళు ఈ తీవ్రవాదుల్ని మతవాదుల్ని కొట్టలేకపోతున్నారు. సో ఇలాంటి సందర్భంలో వేరే వాళ్ళు వచ్చి కొట్టినప్పుడు, ఇప్పుడు అబోతాబాద్ వెళ్ళి ఒసామా బిన్ లాడెన్ని ఎలిమినేట్ చేశారు ఎవరు? అమెరికన్స్, నేవీ సీల్స్ ద్వారా బదలాయింపు, దేనికి? WTC అటాక్స్కి. అలానే ఇప్పుడు మనం చేసినప్పుడు కూడా పాకిస్తానీ యాక్చువల్గా సమ్ పాకిస్తానీ సివిలియన్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ వాట్ దే కుడ్ నాట్ డూ, ఇండియా హ్యాడ్ కమ్ అండ్ ఎలిమినేటెడ్ దోస్ టెర్రరిస్ట్ క్రైమ్స్. ఎందుకంటే సార్ వాళ్ళ మధ్యలో ఉండి పాకిస్తాన్లో కూడా చిన్నారుల్ని స్కూల్లో ఈ తీవ్రవాద మోకలు పొట్టన పెట్టుకున్నాయి. పాకిస్తాన్ కూడా టెర్రరిజానికి కూడా చెప్తున్నాడు 70,000 మంది చనిపోయారండి. ఇది పాకిస్తాన్ లో ఉన్న సివిలియన్స్ గురించి మాట్లాడుకుందాం మనం, మనలాంటి వాళ్ళ గురించి. 70,000 మంది చనిపోయారు సార్. సో వాళ్ళకు కూడా ఎందుకు వాళ్ళు అది కంటిన్యూ చేస్తారు? అదే సార్, అది ఏమవుతుందంటే సార్, ఒక క్లిష్టమైన సొసైటీగా మారిపోయి ఇట్స్ ఫెయిల్డ్ స్టేట్ అంటాం ఇంటర్నేషనల్ పొలిటికల్ జార్గాన్లో. ఫెయిలింగ్ స్టేట్, ఫెయిల్డ్ స్టేట్ అని 2 ఉంటాయి అనమాట. ఇది ఆల్రెడీ ఫెయిల్ అయిపోయిన స్టేట్. అంటే పాకిస్తాన్తో చర్చలు జరపాలంటే వేరే వాళ్ళు అతి కష్టమైన పని. ఎందుకు తెలుసు సార్? అమెరికానే జరపలేకపోతుంది. అమెరికానే దాన్ని వదిలేసేసింది, ఇప్పుడు అనాథం చేసింది. ఎందుకంటే పాకిస్తాన్తో ఎవరితో మాట్లాడాలి? ఆర్మీతో మాట్లాడాలా, ఐఎస్ఐతో మాట్లాడాలా, ముల్లాతో మాట్లాడాలా, లేకపోతే ఎవరితో మాట్లాడాలో ఎవరికి తెలియదు. రైట్. సో అలాంటి ఒక సందర్భంలో పాకిస్తాన్కి ఇది లోపల నుంచి చూసినప్పుడు ఇది ఒక పెద్ద దెబ్బ తగిలింది. సో మేము చేయలేకపోయిన పని భారతదేశం వచ్చి చేసిందని ప్రపంచ దేశాలు కూడా అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే, మనము పాకిస్తాన్ని హ్యాండిల్ చేయడం కోసము ఏమేం చేయాలి అంటే, పాకిస్తాన్ ఏం చేయగలదంటే సార్, ఒక మాటలో చెప్తాను సార్. ఇప్పుడు మన ఇంటర్నల్ సెక్యూరిటీ మీద మనం 24 hour విజిల్ పెట్టాలి సార్. తర్వాత సోషల్ మీడియా మానిటరింగ్ బాగా జరగాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో భారతదేశం మీద ప్రాపగండా కానీ, రూమర్స్ కానీ, ఇక్కడ భారతదేశం భిన్న మతాల జాతుల కలయిక కాబట్టి దానికి హాని కలిగించే విధంగా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంది. 2, 3 తర్వాత ఏంటంటే అతి ముఖ్యమైనది, మన దృష్టి అంతా ఇప్పుడు, మన చాణక్యుడు కూడా చెప్పాడు, మన దృష్టి అంతా ఇప్పుడు 2 దేశాల మధ్య గొడవ జరుగుతుంది దాని మీద ఉంది. మిగతా చోట్ల నుంచి వాళ్ళు టెర్రరిస్టులు పంపించే అవకాశం ఉంది, ముఖ్యంగా బంగ్లాదేశ్ బోర్డర్ కానీ, నేపాల్ కానీ. తర్వాత ఈ 7,515 కిలోమీటర్ల సముద్ర తీరం భారతదేశానికి ఉంది కదా, దీని మీద దృష్టి పెట్టాలి మనం. నేవీ కానీ, కోస్ట్ గార్డ్ కానీ, లోకల్ పోలీస్ కానీ. ఈ విధంగా ఒకవైపు కాన్ఫ్లిక్ట్ జరుగుతుంటే ఇంకో వైపు నుంచి వచ్చే అవకాశం లేకుండా ఈ విధంగా మిలిటరీ పరమైన వ్యూహాలు, ఆర్థిక పరమైన వ్యూహాలు, తర్వాత రాజకీయపరమైన వ్యూహాలు, అన్నిటికన్నా మించి దౌత్యపరమైన వ్యూహాలతో మనము ముందలకు వెళ్తూ ఉండాలి, పాకిస్తాన్ని గమనిస్తూ ఉండాలి. రైట్. ఫైనల్గా రఘునాథ్ బాబు గారు, ఈ వేళ పబ్లిక్కి సంబంధించి ఏం మెసేజ్ ఇస్తారు మేడం? పబ్లిక్కి పూర్తి భరోసాతో ఉండగలిగిన అవసరం, అంటే అటువంటి పరిస్థితే ఉంది. ఎటువంటి ప్యానిక్, ఎటువంటి భయాందోళనలు అవసరం లేదు. మనం ఈ సిచ్యువేషన్ని ఈ దేశానికి దీర్ఘకాలికంగా చాలా అడ్వాంటేజ్ వచ్చేటట్టుగా తీసుకోగలిగేటటువంటి అవకాశం ఒక రకంగా వచ్చింది. నిజంగా నేనైతే వాళ్ళే ఒక అవకాశం ఇచ్చారు మనకి, ఈ టెర్రరిస్ట్ కానీ, పాకిస్తాన్ కానీ మన దేశానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు వాళ్ళు వచ్చిన ప్రయత్నం చేసి. అయితే గతంలో అవకాశాలు ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు వాడుకోలేకపోతే, నేను రాజకీయ విమర్శలు చేయదలుచుకోవట్లేదు కానీ బట్ ఇప్పుడు ఆ విల్ పవర్ ఉంది, కమిట్మెంటు, డెడికేటెడ్నెస్, ఆ ధైర్యం అన్నీ కూడా ఉన్నాయి. మన దేశ ప్రజలు ఎటువంటి ఆందోళన కాదు, ఇంకొక రకంగా చెప్పాలంటే సంతోషపడాలి.
గర్వపడాలి. అటాక్ చేసి సక్సెస్ అయ్యి ప్రపంచం అందరినీ అంగీకరింపజేసినాను. ఇది పరిస్థితి. మొత్తం మీద ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు భారత్ పాక్ల వైపు చూస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం విజయం సాధించి వచ్చిన భారత సైనికులైతే దాని మీద ఆక్రోశంతో ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి పాకిస్తాన్ స్పందిస్తున్నటువంటి తీరుని కూడా ప్రపంచం చూస్తుంది. బాధ్యత రహితంగా పాకిస్తాన్ స్పందిస్తుంటే బాధ్యతాయుతంగా భారత్ స్పందిస్తుంది. ఇట్లాంటి సందర్భంలో అదే బాధ్యతని మనందరం అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. పర్టికులర్గా అనవసరమైనటువంటి వదంతుల్ని, మన సైన్యం మోరాల్ని దెబ్బతీసేటువంటి వదంతుల ప్రచారంలో భాగస్వాములు కాకుండా ఉండటమే మనం ఈ దేశానికి చేసేటువంటి సేవ, అదే దేశభక్తి. అంతకు మించినటువంటిది ఏం చేయక్కర్లేదు. అంతవరకు మనందరం కూడా సిద్ధంగా ఉందాం. థ్యాంక్ యూ.